మంచి కథ, కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటోంది హీరోయిన్ జ్యోతిక. తాజాగా జ్యోతిక తన తోబుట్టులతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న నాటి మేటి హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టే ఉంటారు మీరు. తన సోదరి మనలో రష్మితో పాటు మరొక ప్రముఖమైన హీరోయిన్ ఉంది. జ్యోతిక సోదరిని మనలందరూ నటినట్లే. వారిలో అందరికంటే పెద్దదే మన ముఖ్యమైనటువంటి హీరోయిన్ అరేబియన్ గుర్రం నగ్మా. కుటుంబం నుంచి తొలిగా నటనా రంగ ప్రవేశం చేసింది నగ్మాయే. జ్యోతిక రెండోది కాగా రోష్ని అందరికంటే చిన్నది. ఇక సిస్టర్స్ లో అందరికంటే పెద్దదైనటువంటి నగ్మా టాలీవుడ్ ని దశాబ్దం పైగానే ఏలింది. పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరాన మొగుడు, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావాడు వంటి ఐకానిక్ చిత్రాలలో తన పాత్రలకు ప్రశంసలు అందుకుంది. అలాగే గున్వర, కాదలన్, సిటిజన్ వంటి చిత్రాలతో కీర్తిని పొందింది. సల్మాన్ ఖాన్ సరసన బాఘీ ఏ రెబల్ ఫర్ లవ్ చిత్రంతో హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం 1990లో అత్యధిక వసూలు రాబట్టిన 7వ చిత్రంగా నిలిచింది. పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఘరాన మూడులో మెగాస్టార్ చిరంజీవి సరసన పొగరుబోత్ ఫ్యాక్టరీ యజమానిగా నటించి కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది నగ్మా. ఈ చిత్రంలో నగ్మా నటనకు ఫిదా కాని వారు లేనేలేరు. అలాగే నగ్మాను అరేబియన్ గుర్రం అని పిలిచిన అభిమానులు నగ్మా అందచందాలు నటనకు ఫుల్ ఫిదా అయిపోయారు. నగ్మా కెరీర్ పరంగా ఫీక్స్ లో ఉండగానే జ్యోతిక తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అప్పటికి నగ్మా తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా వెలుగొందుతోంది. జ్యోతిక నగ్మా సోదరీమణులు తమిళ చిత్రసీమలో ప్రముఖ నటీమణులుగా చాలా కాలం పాటు సైమల్టేనియస్ గా కొనసాగారు. మరోవైపు రోష్ని కొన్ని సినిమాలు నటించి తర్వాత వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయ్యారు.